హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ వరల్డ్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? అయితే ఈరోజు సింపుల్గా బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూసేయండి. ఇవి ఒక 250 గ్రామ్స్ ఉంటాయండి. బీరకాయ చెక్కు తీసేసి నీట్గా కడుక్కొని తరుక్కొని పెట్టుకోండి. తర్వాత పచ్చడికి ఒక 7-8 పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజ్ టమోటో, ఆనియన్ ఒకటి, కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు, కొత్తిమీర, వేయించిన పల్లీలు. పచ్చడి ఎలా తయారో చూసేద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాము. వేసుకున్న తర్వాత ముందుగా పచ్చిమిర్చి వేసేద్దాం. పచ్చిమిర్చి మగ్గిన తర్వాత ఆనియన్ వేసేస్తున్నాం. తర్వాత టమాటో వేసేసుకున్నాం. టమాటాతో పాటు చింతపండు కూడా వేసేసుకున్నాం. కొత్తిమీర వేసేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఒక 3 మినిట్స్ మూత పెట్టేద్దాం, మగ్గిపోతుంది. 3 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూసుకుందాము. చాలండి, ఈ మాత్రం మగ్గితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒక ప్లేట్లెట్ తీసేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఈ కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు వేసేసుకుందాము. బీరకాయలు ఇట్లాగే పెద్ద సైజు కట్ చేసుకోండి, ఎందుకంటే ఆయిల్లో మగ్గిన తర్వాత మళ్ళీ మనము మిక్సీ చేసుకున్నప్పుడు మరి ఇప్పుడే మెత్తగా అయిపోతే, చిన్న పీసులు కట్ చేసుకుంటే మెత్తగా అయిపోతాయి కదా. అందుకని కొంచెం పెద్ద పీసులు కట్ చేసుకుంటే మిక్సీ చేసుకున్నా కూడా మనకు అక్కడక్కడ కనిపిస్తూ తినేటప్పుడు బాగుంటాయి అన్నమాట. అందుకనే నేను పెద్ద పీసులు కట్ చేసుకున్నాను. మనం ఇప్పుడే చిన్న పీసులు కట్ చేసుకున్నామంటే అవి ఆయిల్లో మగ్గి మళ్ళీ మిక్సీకి వేసేటప్పటికి అవి మెత్తగా పేస్ట్ లాగా అయిపోతాయి. పచ్చడి బాగుండదు అట్లుంటే. అందుకని ఈ సైజు కట్ చేసుకుంటే మనం మిక్సీ పట్టుకున్న తర్వాత కూడా అక్కడక్కడ కనిపిస్తూ బాగుంటాయి తినడానికి కూడా.
మూత పెట్టేసుకున్నాం ఒక 2 to 3 minutes. తర్వాత చూద్దాం. మూత తీసి చూద్దామండి. పర్ఫెక్ట్, బీరకాయలు బాగా మగ్గిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసాం. ఇప్పుడు అన్నీ కలిపి మిక్సీకి వేసుకుందాము. ఫస్ట్ పల్లీలు వేసుకుందాము. ఉప్పు, జీలకర్ర, ఫస్ట్ మిక్సీకి పట్టుకుందాం. బాగా పల్లీలు బాగా మెత్తగా అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయ, టమాటో మొత్తం అన్నీ వేసేసుకుందాము. ఇప్పుడు ఇది కచ్చా పచ్చగా మెదిగిన తర్వాత బీరకాయ వేసేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకున్నాం. ఇంత కలిపి మిక్సీ పట్టుకున్నాం.